నా పేరు రజిని. నేను ఇడుపుగల్ నుంచి వచ్చాను. సహాయ గారికి నా వందనాలు. మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను 2024 సంవత్సరం నుంచి ఇక్కడ రావటం జరిగింది. నేను నా భర్త కోసం నేను ఇక్కడికి వచ్చాను. బాగా తాగేవాడు నా భర్త. ఆయన మారాలని నేను వచ్చాను. ఇక్కడికి వచ్చాక 6 నెలలకి నేను ఒక టీవీకి స్పాన్సర్ చేసుకున్నాను. స్పాన్సర్ చేశాక వస్తానే ఉండాను. ఈ ఫిబ్రవరి నెల దాకా వచ్చాను. వచ్చాక నా భర్తకి యాక్సిడెంట్ అయ్యింది. 27వ తారీఖున యాక్సిడెంట్ అయ్యింది. నేను అనుకున్నాను, దేవుడు కీడుచాటున మేలు దాచిపెట్టాడని నేను నమ్ముచున్నాను. దేవా, నువ్వు ఇది ఎందుకు చేసావో నా పట్ల, మరి నా భర్త మార్పు కోసమే నువ్వు చేసావో నేను అనుకున్నానని దేవునికి వందనాలు చెప్పుకుంటూ ధైర్యంతో నేను ఉండేదాన్ని. తర్వాత యాక్సిడెంట్ అయ్యాక హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేశారు కాలుకి. ఆపరేషన్ చేశాక కాలు ఇన్ఫెక్షన్ అయ్యింది. నేను హాస్పిటల్ను ప్రార్థన చేసుకుంటా, సహాయ గారి ప్రార్థన తైను రాసుకుంటా, దేవా నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, నా భర్తను స్వస్థపరిచేది నీవే, నువ్వు చేయకపోతే ఈ కార్యం ఎవరు చేస్తారు ప్రభు అని నేను ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన రాసేదాన్ని. రాసినప్పుడు దేవుడు స్వస్థపరిచి మరి నా భర్తకి తగ్గిపోయిందని నాకు దర్శనం చూపించాడు. తగ్గిపోయాక మళ్ళీ ఆ ప్లేట్ తీసేసాక మళ్ళీ ఇంటికి వచ్చాక ఇసహాయి గారు నాకు దర్శనంలో నీ భర్తకి తగ్గిపోయిందని నువ్వు సాక్ష్యం చెప్పు అన్నాడు. సరేనయ్యా నేను చెప్పుకుంటాను అనుకున్నాను. దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు. ఇదే నా చిన్న సాక్ష్యం.